హాయ్ అండి, మనుశ్రీ బ్లాగ్. ఈరోజు నేను మా మొక్కలు చూపెట్టబోతున్నాను. మా మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి. ఇవి కనకంబరాల మొక్కలు, ఇటు వస్తే డబల్ మల్లె చెట్టు ఉంది, ఇవన్నీ చామంతి చెట్లు, మందారం చెట్లు. ఇక్కడ వచ్చేసి పల్లీల చెట్లండి. కుండీలో పల్లీలు వేసాను. ఇదే కుండీ కాదు, అటు సందులో కూడా ఉన్నాయండి ఇంకా కుండీలలో నేను పల్లీలు, ఎల్లుల్లి అన్నీ పెంచుతానండి. ఇటు వచ్చేసి మాది మనీ ప్లాంట్ చెట్టు అయితే చాలా బాగా బారుగా ఉంటుందండి. ఇక్కడ నుంచి మొదలుకుంటే అక్కడ కింద మెట్ల దాకా మనీ ప్లాంట్ చెట్టే ఉంటుందండి. ఎందుకనంటే మనీ ప్లాంట్ చెట్టు ఒక సెంటిమెంట్గా వాడుకుంటానండి నేను. నాకు ఈ మనీ ప్లాంట్ చెట్టు ఉంటే ఇంట్లో కలిసి వస్తుందని ఎక్కడో విన్నానండి. ఆ విధంగా తీసుకొచ్చి పెట్టానండి. ఎందుకనంటే ఈ మనీ ప్లాంట్ చెట్టు నాకు సెంటిమెంటు. నేను పెళ్ళిగా ముందుకు చాలా బాధలు పడ్డానండి. ఆ బాధలు అంటే సెంటిమెంట్లు నమ్మకపోయేదాన్ని. ఆ పూజలు చేయకపోతే ఏమైద్ది, ఏమన్నా దేవుడు మనని కాపాడతాడా అనుకునేదాన్నండి. కానీ ఖచ్చితంగా దేవుడు ఉంటాడండి, అందరూ నమ్మవలసిన విషయం. కానీ నేనైతే బాగా నమ్ముతానండి. ఎందుకనంటే నేను దేవుణ్ణి, పూజలు ఏదన్నా చాలా దూరంగా ఉండేదాన్ని. అలాగని మా బ్రదర్ చనిపోయినాక నాకు అప్పుడు నమ్మానండి. బ్రదర్ చనిపోయినాక మేము చాలా కష్టాలు పడ్డామండి. చేతికెందిన బ్రదర్ పోతే ఎంత బాధ ఉంటుందో అది నాకు అనుభవించాను కాబట్టి నాకే తెలుసండి ఆ బాధ ఏంటో. మేము 5 అక్క చెల్లెళ్ళమండి. ఒక్కడే తమ్ముడు చెయ్యికి ఎదిగినాక యాక్సిడెంట్లో చనిపోయాడండి. మేము పడ్డ బాధ అది అంతా ఇంత కాదండి. మేమందరం కూడా చనిపోవాలనుకున్నాం మా తమ్ముడు చనిపోయినప్పుడు. కానీ మా తమ్ముడు లేని జీవితం మాకు వద్దనుకున్నామండి. కానీ ఆ అమ్మవారు ఎలా మమ్మల్ని మార్చిందో తెలియదు, కానీ మేమంటూ బతకాలనుకొని మాకు తినటానికి లేని స్థితిలో నుంచి చిన్నగా అమ్మవారిని నమ్ముతూ అప్పుడప్పుడు పూజలు చేస్తూ ఉండి మా తమ్ముని మర్చిపోలేక సస్తూ బతుకుతూ ఉన్నామండి మేమందరం. అలాగని ఇప్పటికూ మా బ్రదర్ చనిపోయి 16 సంవత్సరాలు అవుతుంది, అయినా కానీ మేము మర్చిపోమండి. మా సిస్టర్కి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు రూపంలోనే తమ్ముడు పుట్టాడని మేమందరం నమ్ముతామండి ఇప్పటికీ. ఒకరోజు మా తమ్ముడు ఫోటోని చూపెడతానండి మీ అందరికీ. తమ్ముడు అంటే చాలా పిచ్చండి మాకందరికీ. అందుకేనేమో ఎక్కువ ఇష్టపడొద్దు ఎవరినైనా అంటారు, కానీ నేను అలాగని బాగా ఇష్టపడ్డాను. కానీ తమ్ముళ్ళు లేని జీవితం ఊహించుకోలేకపోయాను. కానీ వాళ్ళ నుంచి బయటపడే వరకు నాకు టైం 16 సంవత్సరాలు పట్టిందండి. 16 సంవత్సరాలకి ఇప్పుడు కొంచెం మర్చిపోతున్నాం, కానీ మర్చిపోమండి. ఎవరినైనా చూడంగానే మా తమ్ముడు గుర్తొస్తాడండి. మా తమ్ముడు ఉంటే మమ్మల్ని ఇలా చూసుకుంటాడేమో అలా చూసుకుంటాడేమో అన్న బాధ పడుతూ ఉంటాము. సరేలేండి, నేను మొక్కల గురించి చెప్తున్నానుగా, నా బాధలు ఎందుకు, ఏదో ఒకరోజు వీడియో చేసి పెడతానండి. మొత్తం మేము ఎంతమందిమి ఏంటి, నా జీవితం ఏంటి అని మొత్తం పెడతానండి. కానీ అట్లా ఈ మొక్కలు పూజ కోసం పెంచుకుంటానండి నేను. పూజలు చేస్తే మనకు మంచి జరిగిద్ది. కానీ నేను నమ్ముతాను అమ్మవారిని, శివుణ్ణి, కొలంపాకలో శివుడిని బాగా నమ్ముతానండి. ఎంతంటే అంత కొలంపాకలో శివయ్యను, చండిక అమ్మవారు ఉంటారండి. చాలా వరకు నమ్ముతానండి. మాకు చాలా వరకు కలిసి వచ్చిందండి. కొలంపాక పోయినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి పెడతానండి, అమ్మవారిని చూపెడతానండి. ఎంత అంటే అంత బాగుంటుందండి అమ్మవారి కాడ మొక్కుకున్న మొక్కులు కూడా చాలా వరకు కలిసి వస్తాయండి మనకు. ఎంతంటే మనం మొక్కిన మొక్కు ఎప్పటికైనా ఒక్క నెలకే కాదు, 2 నెలలకే కాదు, కొంతమందికి అయితే తెల్లారే కలిసి వస్తుందండి. అట్లా నాకు కలిసి వచ్చిందండి. సరే అండి, వీడియో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా లాంగ్ అవుతుందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలా ఏదన్నా నేను తప్పుగా మాట్లాడి ఉంటే ఒక కామెంట్ చేయండి. బాయ్.